Hello friends, welcome to Honey GS classes. SI Prelims 2022 key paper current affairs की మనం పేపర్ అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్ అనేది ఎలా వచ్చింది అంటే మనకి లాస్ట్ 6 మంత్స్ వచ్చినాయి. ఇన్ఫాక్ట్ ఎక్కువ ప్రశ్నలు మనకి ఈ మే అండ్ జూన్ నుంచి వచ్చినాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ డైరెక్ట్ ప్రశ్న వస్తే కేవలం మనకి 4 నుంచి 5 వచ్చినాయి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఒక 2 ప్రశ్నలు 2021 కూడా మనకి ప్రశ్నలు రావడం జరిగింది. ఒక 2 ప్రశ్నలు ఒక డిస్కస్ చేసినాం మనం. ఏంటి అంటే ఈ ర్యాపిడో అండ్ టిఎస్ఆర్టీసీ వివాదము అల్లు అర్జున్ అని చెప్పేసి మనం క్లాస్ చేసి ఉన్నాం ఆల్రెడీ దాని మీద. ఇంకా కొన్ని ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ అవి వార్తల్లో ఉన్నాయి, దానికి సంబంధించిన జిఎస్ పాయింట్స్ మనకు వచ్చినాయి. మొత్తమే మనం 13 ప్రశ్నలు తీసుకుంటే అందులో 12 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసినామండి. కరెంట్ అఫైర్స్ విషయంలో ఇది చాలా ఎక్కువ. ఎవరైనా కూడా కరెంట్ అఫైర్స్ విషయంలో ఏ ఒక్క అంశము విడవద్దు అనే ధోరణి పనికిరాదు. మాక్సిమం మనం స్కోర్ చేయాలి, సరిపోతుంది. ఏంటి ఒక 10 క్వశ్చన్స్ అడిగితే మనం ఒక 7 చేస్తే అది సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ లో మనం మాక్సిమం చేస్తున్నాం. డిస్కస్ చేద్దాం ఏమేమి ఇచ్చిండు. ఫస్ట్ చూస్తే 101వ ప్రశ్న మనకి కరెంట్ అఫైర్స్ రూపంలో ఉన్నది. ఏంటిదంటే 2023లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ శిఖరాగ్ర సమావేశము ఎక్కడ జరగనుంది అంటే చైనా, భారత్, కజకిస్తాన్ అండ్ రష్యా. మనకి వాస్తవంగా 2023 అనేది దాని ప్రకారం ఏంటి అంటే ఇండియా ఆన్సర్ ఎస్. వాస్తవంగా 2022 మనకు జరగలేదు. ఇంకా ఇది ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుందండి. సో ఉజ్బెకిస్తాన్ లో ఇది జరుగుతుంది. వాస్తవం జరిగింది ఏంటంటే ఈ 2022 మే లేదా జూన్ మాసం కరెంట్ అఫైర్స్ లో వారణాసి సిటీ ఉంది కదా, ఈ వారణాసి సిటీని మనము సోషియో అండ్ కల్చరల్ సిటీగా అనౌన్స్మెంట్ చేస్తాం. షాంఘై సంస్థ యొక్క సోషియో కల్చర్ సిటీగా వారణాసి డిక్లేర్ చేస్తాం. ఆ సందర్భంగా ఇండియా రిక్వెస్ట్ చేసుకుంటుంది 2023లో కండక్ట్ చేద్దామని చెప్పేసి ఈ ఎస్సీఓ సమ్మిట్ ని. బట్ మనకు కన్ఫర్మ్ కాలేదు. G20 సదస్సు కన్ఫర్మ్ అయింది జమ్మూ కాశ్మీర్ లో. ఈ ఎస్సీఓ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ మనకి ఉజ్బెకిస్తాన్ ఆన్సర్ లేదు కాబట్టి సో మనం ఇండియాకి ఆన్సర్ వెళ్ళిపోవచ్చు. రష్యా కాదు, కజకిస్తాన్ కాదు, చైనా అసలే కాదు కాబట్టి సో 2023 సమ్మిట్ అనేది ఇండియా బట్ నాట్ కన్ఫర్మ్డ్ యాజ్ ఆన్ టుడే. రైట్. సో ఆన్సర్ ఏంటి ఇండియా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 102వ ప్రశ్న ఏంటి అంటే జూన్ నుంచి ఆగస్టు 2022 వరకు ఖాళీ అయిన డాష్ రాజ్యసభ సీట్లకి ఎన్నికల కమిషన్ పోలింగ్ ప్రకటించింది. సో మనం ఇది నేరుగా క్లాస్ లో డిస్కస్ చేయలేదు. నేను పీడిఎఫ్ ఫైల్ లో ఇచ్చిన ఆల్రెడీ. తెలంగాణలో మొత్తం 3 వచ్చిందని చెప్పిన. సో ఇండియాలో వస్తే మనకి 57 స్థానాలకి ఒకేసారి పోలింగ్ అనేది జరిగింది. సో 57 మనకి ఆన్సర్ తీసుకోవచ్చు. 102వ ప్రశ్న. నెక్స్ట్ మనకి ఎన్ని ఉంది 106వ ప్రశ్న మనకి క్వశ్చన్ ఉందండి. ఇండియన్ ఆర్మీ కొత్తగా నిర్మించనున్న సమీకృత యుద్ధ బృందము ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ అంటాం. ఇది IBG. ఇది 2021 ప్రశ్న. వాస్తవంగా ఇప్పటిది కాదు, మరి ఇది అయినా అడిగింది ఒకటి. ఉత్తర సరిహద్దుల్లో స్ట్రైక్ ఫార్మేషన్ తో పాటు డాష్ ఉంటుంది. మనకి IBG అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్. అంటే ఈ ఆర్మీలో మనకి ఇది ఇండియన్ ఆర్మీ కొత్తగా రూపొందించబోతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. సో మన బిపిన్ రావత్ యొక్క ఆలోచన ఇది చనిపోవడంతో ఇంకా పూర్తిగా ఏదైతే ఆచరణలోకి రాలేదు మనకి ఇది. ఇక్కడ చూస్తే మనకి ఇందులో ఏముంటది అంటే ఈ సైన్యంలో డిఫరెంట్ రెజిమెంట్స్ ఉంటాయి. ఈ యుద్ధ ట్యాంకులు అని చెప్పేసి క్షిపణులు ఫైట్ చేసే వాళ్ళు, ఏరోప్లేన్స్ నడిపే వాళ్ళు, హెలికాప్టర్స్ నడిపే వాళ్ళు ఉంటారు కదా, ఈ వంట వాళ్ళు, ఇంజనీర్స్ అంతా కలిపి ఒక బ్యాటిల్ గ్రూప్ గా ఏర్పడాలని చెప్పేసి దీనిలో మొత్తం 2 ఉంటాయి. ఈ నార్త్ లో చూస్తే స్ట్రైక్ కమాండ్ అంటాం. ఈ వెస్టర్న్ లో చూస్తే మనకి ఏంటిది హోల్డ్ ఫార్మేషన్ అంటాం. సో మన ప్రశ్న ఏంటి అంటే ఉత్తర సరిహద్దుల్లో స్ట్రైక్ ఫార్మేషన్ తో పాటు పశ్చిమ సరిహద్దుల్లో హోల్డ్ ఫార్మేషన్ ఏర్పాటు చేయాలి. సో ఆన్సర్ ఏంటి అంటే పశ్చిమ సరిహద్దుల్లో హోల్డ్ ఫార్మేషన్. ఇది వాస్తవంగా ఓల్డ్ బిట్ అండి బాగా. రైట్. బిపిన్ రావత్ మరణించక ముందు ఆయన యొక్క ప్రపోజల్ ఇది. సో మనకి ఇది మనం డిస్కస్ చేయలేదు. 107వ ప్రశ్న ఏంటి నైరుతి ఋతుపవనాలు ముందుగా డాష్ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? జాగ్రఫీ ప్రశ్న కదా అంటే నో, ఇది కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఈ సంవత్సరము ఒక 2 days ముందుగానే కేరళని పవనాలు తాకినాయి కాబట్టి
సో మనకి ప్రశ్న వచ్చింది కేరళ ఆన్సర్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వార్తల్లో ఉన్న ఒకానొక అంశం ఇది. ఈసారి ముందుగానే పవనం వచ్చి తాకింది కాబట్టి ప్రశ్న వచ్చింది, ఎస్ఐలో ప్రిలిమ్స్ తాకింది. సో ఆన్సర్ ఏంటి అంటే కేరళ. కేరళ మనకి ఆన్సర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 108ది ఏంటి, రాజద్రోహం అనే నేరాన్ని నిర్వచించే చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏ సెక్షన్ అంటే 120B ఉంది, 124A ఉంది, 128 IPC ఉంది, 132 ఉంది. సో 124A సెక్షన్ అనేది సెడిషన్ లా గురించి పేర్కొంటది. స్పెషల్ క్లాస్ గ్రూప్ 1 మెథడ్ లో ఎలా రాయాలని చెప్పేసి నేను ఆన్సర్ చేసి ఉన్నా. 124A సెక్షన్ అనేది గాంధీజీని అరెస్ట్ చేస్తుంది, తిలక్ ను అరెస్ట్ చేస్తుంది. ఈ యుగంలో ఎందుకు, వలస యుగంలో ఉండేది, ఈ స్వతంత్ర సమర యోధులని అణిచివేసేందుకు ఇది చట్టం ప్రయోగిస్తుంది ఇంగ్లాండ్, మనకెందుకు అని చెప్పి సుప్రీంకోర్టు అనేది నిలిపివేస్తుంది. ఇది కన్ఫర్మ్ కాలేదు, క్వశ్చన్ నిలిపివేసింది అని ఉంది కానీ నిలిపివేయలేదు, ఇంకా స్టిల్ కంటిన్యూ మనకు ఉన్నది. రైట్, ఏంటి సెడిషన్ లా అనేది 124A. రాజులు లేరు, రాజ్యాలు లేవు, రాజద్రోహం మాత్రం మిగిలే ఉంది అని చెప్పేసి మన తమిళ అనేది ఉంటది. నెక్స్ట్, టిఎస్ఆర్టీసీ ఇటీవల ర్యాపిడో సంస్థ ఇచ్చిన వ్యాపార ప్రకటన మీద కేసు వేసింది. ఏ కేసు? డిఫమేషన్, పరువు నష్టము, కాపీరైట్, మోసము, చీటింగ్ అండ్ కాన్స్పిరసీ అంటే కుట్ర కేసు. డిస్కస్ చేసిన ఆల్రెడీ. టిఎస్ఆర్టీసీ సజ్జన్ సార్ ఉన్నప్పుడు సో ఈ అల్లు అర్జున్ అండ్ ఆ సంస్థ మీద, ర్యాపిడో సంస్థ మీద ఈ దోష వివాదం అని చెప్పేసి మనం తమిళ చేసి ఉన్నాం ఆల్రెడీ. సో డిఫమేషన్ ఆధారంగా కేసు వేస్తాడు పరువు నష్టం మీద. 19th 1A ప్రకారము ర్యాపిడో సంస్థ అనేది యాడ్ ఇచ్చుకోవచ్చు. అదే విషయంలో 19th 2 ఆర్టికల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని కాదు తప్పు చెప్తున్నా, మొత్తం 8 ఉంటాయి. 8 ఎగ్జాక్ట్ గుర్తు పెట్టుకోవాలి. అందులో ఉంటది ఫేమస్ మనకి డిఫమేషన్ అని చెప్పేసి పరువు నష్టం అని. సో ఆర్టీసీ సంస్థకి ఈ యాడ్ వల్ల పరువు నష్టం పోతుంది అని చెప్పేసి ఆ కేసు వేస్తే అల్లు అర్జున్ సారీ చెప్తాడు. సారీ చెప్పని బ్రదర్ ఇక్కడ అనరాదు. సజ్జనర్ సార్ ఐపీఎస్ కాబట్టి, రాజ్యాంగం తెలుసు కాబట్టి కేసు వేసిండు, ఇన్ఫాక్ట్ సారీ కూడా చెప్పిండు. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే వెరీ ఫేమస్ బిట్ అండి ఇది. రష్యా అనేది డాష్ దేశాన్ని అధిగమించి భారత్ కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఆప్షన్స్ ఏమున్నాయి? ఖతార్ ఉంది, ఇరాన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, యుక్రెయిన్ ఉన్నది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది ఈ డాలర్స్ లో వ్యాపారం చేయనీయకుండా రష్యా మీద నియంత్రణ పెట్టినప్పుడు ఈ రష్యా ఉన్న రూబుల్ కరెన్సీ ఉంటదిగా, రూబుల్ అండ్ రూపాయి రెండు కూడా చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాయి. బై బై డాలర్ అంటాము, బై బై డాలర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ రష్యా అనేది చాలా చీప్ కాస్ట్ కి ఈ చమురుని మనకి ఇంపోర్ట్ చేసిందండి. ఆ టైంలో మనము నేషనల్ ఇంట్రెస్ట్ వర్సెస్ వాల్యూ అన్నాము. విలువలు ఒకవైపు రష్యాకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి అమెరికా మన మీద ఫైట్ చేస్తే, సో ఆ విలువలని మనం పట్టించుకోకుండా నేషనల్ ఇంట్రెస్ట్, జాతీయ అవసరం దృష్ట్యా నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అని చెప్పేసి చమురుని మనం తక్కువ రేటుకే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనకి ఫస్ట్ అయితే ఇరాక్ ఉంటది, సెకండ్ సౌదీ అరేబియా ఉండే, దీన్ని ఓవర్కమ్ చేసి రష్యా వచ్చింది మనం డిస్కస్ చేసిన స్పెషల్ గా. సో ఆన్సర్ ఏంటి అంటే రష్యా సౌదీ అరేబియాని క్రాస్ చేసి పడేసింది. నెక్స్ట్, ఇది ఓల్డ్ బిట్, వాస్తవంగా మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎప్పుడు అంటే ఈ ఎస్ఐ ప్రిలిమ్స్ అని చెప్పేసి ఈ సంస్థల్లో చేరిన దేశాలు ఏంటి ఇటీవల అని చెప్పేసి డిస్కస్ చేసి మనం ఏంటిదంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది కదా, ఇందులో కొత్తగా చేరిన దేశాలు ఏంటి? ఇది ఎవరిది? ఇది బ్రిక్స్ దేశాలు. ఇది సో మనకి కొత్తగా ఏవి చేరినాయి? ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కాకుండా మనకి ఈ బంగ్లాదేశ్ అండ్ ఉరుగ్వే చేరినాయి. బంగ్లాదేశ్ అండ్ ఉరుగ్వే అని చెప్పేసి మనకి ఇందులో 2 వచ్చింది, బంగ్లాదేశ్ వచ్చింది, ఉరుగ్వే వచ్చింది. మరి ఆన్సర్ ఏంటి అంటే సో మనకి 2 ఇవ్వచ్చు. మనకి ఏమి ఇస్తారో నాకు చెప్పండి. టెలిగ్రామ్ గ్రూప్, హనీ గ్రూప్ ఉంది, నేను కంపల్సరీ దీనికి మనం మెయిల్ చేయవచ్చు అండి. సో బంగ్లాదేశ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఉరుగ్వే కరెక్ట్ ఆన్సర్. ఇంకా చెప్పాలంటే యుఏఈ ఉంటే సో 3 ఆన్సర్లు వస్తుంది. నేను నోట్స్ లో రాసి పెట్టిన ఆల్రెడీ. ఎప్పుడు అంటే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ లో ఏది మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో కొత్తగా నార్వే చేరింది, 106వ దేశం అని చెప్పినప్పుడు వివిధ ఇండియా సంస్థలలో చేరిన దేశాలు అనే సందర్భంలో
ఈ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగ్లాదేశ్ అండ్ ఉరుగ్వే అండ్ యుఏఈ వస్తుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సో ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు 1 and 3 అండి. 100% వాస్తవం, నేను చెక్ చేసిన ఆల్రెడీ. నెక్స్ట్ మనకి 113 క్వశ్చన్ ఏంటి అంటే అసాని తుఫాన్ ప్రభావం అనేది ఏ రాష్ట్రంలో కనిపించింది? సో శ్రీలంక పేరు పెట్టింది కోపం అని చెప్పేసి అర్థం అని చెప్పినాం కదా. సో ఇది మనకి తూర్పు తీరంలో వచ్చింది కాబట్టి, బంగాళాఖాతం కాబట్టి మనకి అటువైపు ఉన్న రాష్ట్రం చూసుకోవాలి. సో ఒడిశా ఉంది, పశ్చిమ బెంగాల్ ఉన్నది అండ్ ఏపీ ఉన్నది కదా ఇటువైపు. మనం అట్లా మ్యాప్, ఇది మ్యాప్ ఫ్యాక్టింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో మ్యాప్ నీకు ఐడియా ఉంటే చేయవచ్చు ఆన్సర్. సో ఏంటి ఆన్సర్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక అంటే మనకి ఆంధ్రప్రదేశే వస్తుంది. సో ఎస్, ఒడిశా ఎఫెక్ట్ అయింది, పశ్చిమ బెంగాల్ ఎఫెక్ట్ అయింది, కర్ణాటక ఎఫెక్ట్ అయింది. కానీ ఇందులో చూస్తే ఎక్కువ చూస్తే మనకు ఏపీ అండి. మీరు కావాలంటే ఆన్సర్ చూసుకోండి, కీ వచ్చినాక 1 ఉంటుంది కంపల్సరీ. కర్ణాటక కాదు, సో 1 అని చెప్పేసి. ఎక్కువ ఎఫెక్ట్ అంటే మనం అటువైపు చూస్తాం కాబట్టి సో మనకి విశాఖపట్నం ఉంటుంది, తూర్పు నౌకాదళం అని చెప్పేసి కాబట్టి సో ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ మనకి 113 తర్వాత ఇవి మళ్ళీ ఇవన్నీ వేరే క్వశ్చన్స్ అంటే సైన్స్ కానీ హిస్టరీ కానీ ఉన్నాయి. సో 163వ ప్రశ్న కరెంట్ అఫైర్స్. మళ్ళీ 163వ ప్రశ్న వస్తే మిగతా అన్ని జాగ్రఫీ, ఎకనామీ ఉన్నాయి. 163. సో రాజ్యాంగేతర సంస్థ ఏది అంటే మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినామండి. సో మానవ హక్కుల సంఘము, భారత ఎన్నికల సంఘము, ఎస్సీ ఎస్టీ ఇవి మనకి మానవ హక్కుల సంఘం అనేది రాజ్యాంగేతర సంస్థ. ఎందుకంటే ఎన్నికల సంఘం 324 ఆర్టికల్ ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది. కాన్స్టిట్యూషనల్ బాడీ షెడ్యూల్ కులాల సంఘం ఎస్టీ 338 ఆర్టికల్, ఎస్టీ 338A కాబట్టి సో మనకి ఇది అవసరం లేదు. అంటే మానవ హక్కుల సంఘం అనేది రాజ్యాంగంలో లేని సంస్థ. నెక్స్ట్ 164 మనకి ద్రవ్య విధానం అంటే ఏంటిది? సో ద్రవ్య విధానం మానిటరీ పాలసీ అంటాం. నెంబర్ ఆఫ్ టైం వచ్చింది. ఎవరు రూపొందిస్తారంటే ఆర్బిఐ మీన్స్ సెంట్రల్ బ్యాంక్ రూపొందిస్తుంది. ఎందుకు రూపొందిస్తుంది? మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. సో మనం ఇదే పదాల్లో మనం డిస్కస్ చేసినామండి, మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. సో ఏంటి ఆన్సర్ అంటే ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంకు ద్రవ్య సరఫరాని నియంత్రణ చేయడము. సో మనకి మనీ సప్లై కంట్రోల్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటి? సెకండ్ అండి. మనకి సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్బిఐ మనీ సప్లై చేస్తుంది. నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పి ఉన్నా ఆల్రెడీ ఎందుకు పనిచేస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ 165 క్వశ్చన్ శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రశ్న వచ్చింది. ఒక దేశం తన నగదుని చెల్లించలేని స్థితిలో ఉంటే ఏ సంస్థ ఆదుకుంటుంది? ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆసియా అభివృద్ధి బ్యాంక్. అంటే నేను చెప్పిన ఆల్రెడీ ఐఎంఎఫ్ అనేది ఆదుకుంటది. సో శ్రీలంక అనేది ఫస్ట్ ఐఎంఎఫ్ ని అప్రోచ్ కాలేదు. సో లాస్ట్ మూమెంట్ లో అయింది. మొత్తం అయిపోయినాక అయినా ఇబ్బంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సో ఏంటి ఆన్సర్? ప్రపంచ బ్యాంక్ కాదు, ఐఎంఎఫ్ అండి. నెక్స్ట్ బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అని చెప్పేసి దేన్ని పిలుస్తామంటే ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ ని పిలుస్తాం. సో మనం ఇది డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఐఎంఎఫ్ అండ్ ఐబిఆర్డి అంటే ప్రపంచ బ్యాంకే. అది రెండింటిని బ్రిటన్ వుడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ నగరంలో ఏర్పడ్డాయి కాబట్టి ట్విన్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి 166. సో ఇవన్నీ కరెంట్ అఫైర్స్. మనకి 13 ప్రశ్నలలో చూస్తే మనం 12 డిస్కస్ చేసినాం. అందులో ఒకటి ఏంటిదంటే సో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ అండి. ఇది అదొకటి మనకి మరీ ఓల్డ్ కరెంట్ అఫైర్స్ కాబట్టి అది మనం డిస్కస్ చేయలేకపోయినాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కరెంట్ అఫైర్స్, డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ మనకి ఎన్ని ప్రశ్నలు చూస్తే ఒక 5 నుంచి 6 వచ్చినాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ అంటే ఇట్లా దానికి లింక్ లో ఈ బ్రిటన్ వుడ్స్ కానీ ఐఎంఎఫ్, శ్రీలంక లాంటి ప్రశ్నలు అనేవి ద్రవ్య విధానంగా ఇవన్నీ ఎకనామిక్ కిందకి వస్తుంది వాస్తవంగా. బట్ మనకి కరెంట్ ఇష్యూలో వార్తల్లో ఉంది. సో ఇది కరెంట్ అఫైర్స్ బిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెంట్ అఫైర్స్ అనేది ఎలా ప్రిపేర్ కావాలి అంటే మెయిన్ గా మనకి హిందూ పేపర్ ని ఫాలో కావాల్సి ఉంటుంది. తెలుగు పేపర్స్ మనకి ఈనాడు కానీ ఈ తెలంగాణ కానీ ఈ మధ్యన కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, పొలిటికల్ న్యూస్ కవర్ చేస్తున్నారు. సో మనకి హిందూ పేపర్ అండ్ పిఐబి న్యూస్ అనేది ఎనఫ్ అండి. సో మనం మ్యాక్సిమం కవర్ చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.